రిజిస్ట్రేషన్ అయిందనుకోండి అసలు పట్టుకురావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే వాడికి అంతో కొంత మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇవాళ ₹1,00,00,000 ఉంది, అది కనీసం నాకు 5 లక్షలు ఇమ్మని అడుగుతాడు. ఇట్లాగా ఏళ్ల తరబడి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా, మీకు ఒకే ఇల్లు పక్క పక్కనే ఇది ₹1,00,00,000 ఉంటుంది, ఇది 30 లక్షలే ఉంటుంది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి, దీనికి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీని వాల్యూ పెరిగింది రిజిస్ట్రేషన్ లేని దానికి. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ. సరే, ఇది అవగాహన లేని వాడిని మోసం చేయడమే వీళ్ళ ఎజెండా. నిరంతరం ప్రజల్ని మోసం చేయటం, జగన్ పట్ల ద్వేషాన్ని పెంచడం, బాబు గారి పట్ల పాజిటివ్ క్రియేట్ చేయడం కోసమే ప్రతి వార్తని వాస్తవాన్ని వక్రీకరిస్తూ వాళ్ళు రాస్తూనే ఉంటారు. అది జనం అదృష్టమో దురదృష్టమో జనానికే తెలియాలి, అది మనం ఏం చేయలేము దానికి. కానీ ఒక రకంగా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు అయితే చాలా వరకు రద్దు అవుతాయి. ఇప్పుడు కొత్తగా రద్దు అయ్యేది ఏం లేదు, అయ్యేం అసలు చేయించుకోవాలి ఇప్పుడు అంతే, మళ్ళీ చేయించుకోవాలి. ఒక రకంగా ఓరటని అనుకోవాలేమో అంతే, రిలీఫ్ వాళ్ళందరికీ. అంతే సార్, హాస్టల్ విషయంలో ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకునే వరకు ఏం జరుగుతోంది అనేది సంక్షేమ శాఖకు కానీ ఆ మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియలేదా? ఇప్పుడు చాలా అంశాలే బయటకు వస్తున్నాయి. చాలా చోట్ల సరైన నీళ్లు కూడా లేవట. మనం నిన్నే దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైకోర్టు ప్రస్తావిస్తున్న అంశాలు చూస్తూ ఉంటే కనీసం ఓకే, అన్నంలో బియ్యం సరిగ్గా